నీ యొక్క పిలుపుని అందుకొని వారు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని ఘనమైన సేవ పరిచర్య చేస్తున్నారు. అది మరి దైవ సేవకులు మరి నిన్నటి దినాన వేరే కారణమును బట్టి ఒంగోలు ప్రాంతానికి రావటము, మరి వారు మనతో ఈరోజు ఉండటం చాలా సంతోషకరము. వారు దేవుని వాక్యాన్ని ఒక 20-30 నిమిషాలు దేవుని వాక్యం మనకు అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మహాదేవుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘానికి వందనాలు, అందరికీ వందనాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు, పెద్దలు, మరి అయ్యగారికి, అమ్మగారికి, మరి మాతోటి దేవుని సేవకులు ఏనోష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మనం చదవబడిన లేఖనం 133వ కీర్తన చదువుకున్నాం. అయితే మనం ఈ కీర్తనలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కీర్తనల్లో దేవుడు 150 కీర్తనల్లో 44 కానీ 46 కానీ దావీదు మాత్రమే రాశాడు. మిగతావి దావీదు రాయలేదు. 44 కానీ 46 కానీ, కొందరు 44 అంటారు కొంతమంది పండితులు, కొందరు 46 అంటారు. సో 44 కానీ 46 కానీ ఈ 150 కీర్తనలో 44 కానీ 46 కానీ భక్తుడైన రాజైన దావీదు రాసిన కీర్తన. అయితే ఈ కీర్తనల్లో 3 విషయాలు దాగి ఉంటాయి. ఈ ప్రతి కీర్తనలో ఒకటి, దేవుణ్ణి స్తుతి చేయటం, అంటే జరిగిన కాలములో ఉన్న సంగతులను ఎత్తి పట్టుకొని దేవుణ్ణి స్తుతి చేయటం అన్నది కీర్తనల యొక్క అతి ప్రాముఖ్యమైన విషయం. రెండవది, కొన్నిసార్లు భక్తులు కీర్తనలలో దేవుణ్ణి స్తుతిస్తూ జరగబో సంగతులు కూడా వాళ్ళు ఆత్మచేత వ్రాసారు. వాటిని కీర్తనల్లో ప్రవచనములు అని కూడా మనం కీర్తనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మూడవది, కీర్తనల్లో మనుషులు సరిచేసుకోవాల్సింది ఆ విషయాలు కూడా కీర్తనల్లో వ్రాయబడ్డాయి. అయితే నేను ఈరోజు 133వ కీర్తనలో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను. 133వ కీర్తనలో ఒక మాట మనము చదువుకొని ముందుకెళ్ళిపోదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ కీర్తన యాత్రా కీర్తన, పైన ఉంది యాత్రా కీర్తన దావీదుది కదండి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. ఒక సహోదరులు కలిసి జీవించడం ఎంత గొప్పదో భక్తుడు అంటున్నాడు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగుల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. నేను దీని గురించి చెప్పట్లేదు, కానీ
3వ వచనం చూద్దాం. సీయోను కొండల మీదికి, సీయోను కొండల మీదికి, సీయోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. సీయోను కొండల మీదికి, పర్వతములు అన్నాడు. సీయోను అంటే చాలా మందికి తెలుసు, యెరూషలేముని దావీదుపురమును సీయోను అంటారు. సీయోను చుట్టూ పర్వతాలు ఉన్నాయి. సీయోను చుట్టూ ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల మీదికి మంచు కురవటం అన్నది జరుగుతుంది. అసలు పర్వతాల మీదకి మంచు ఎందుకు కురుస్తుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఒకసారి చూద్దాము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 13వ వచనములో, ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 13వ వచనంలో దైవజనుడైన మోషే యోసేపును మరియు అతని గోత్రమును ఇలా దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడంటే, యోసేపుని గూర్చి ఇట్లా, నేను ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున్న అగాధ జనముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతములు శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. ఇక్కడ శ్రేష్ఠ పదార్థాలు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. సరే, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పైన ఆకాశ పరమార్థము వలన, మంచు వలన అని ఉంది. దేని వలన? మంచు వలన. రెండు మనం చూడవలసిన మంచు రెండు రకాలు. మనం ఎత్తైన ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? ప్రదేశం కూల్గా ఉంటుంది. కాశ్మీర్ వెళ్ళామనుకోండి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఊటీ వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. కొడైకెనాల్ వెళ్ళినా చల్లగా ఉంటుంది. అంటే పర్వతాల దగ్గరికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఎందుకు చల్లదనం వస్తుంది అంటే, ఆ ప్రాంతములో మంచు ఉంటుంది. అది పర్వతముల వలన కలుగు మంచు. అది దేని వలన కలుగు మంచు? అది పర్వతముల వలన, మేఘముల వలన కలుగు మంచు. ఇది చల్లటి వాతావరణాన్ని కలుగజేస్తుంది. కానీ దేవుడు దీవించిన మంచు గొప్పది. ఆ దీవెన గురించి మనము బైబిల్లో చదివితే దేవుడు ఒక మాట మనతో చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండము 27వ అధ్యాయం 26, 27 వచనాలు నేను చదువుతాను, చూడండి. ఆదికాండము 27వ అధ్యాయము 26, 27 వచనాలు నేను చదువుతాను, చూడండి. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొని, అప్పుడతడు అతని వస్త్రముల వాసన చూచి అతని దీవించి ఇట్లా, నేను ఇదిగో నా కుమారుని సువాసన
యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఇక్కడ యెహోవా దీవించిన చేని సువాసన అంటే అర్థం ఏంటిదండి? చేని సువాసన అంటే ఏంటిది? ఏమండి చెప్పాలి. చేని సువాసన అంటే ఏంటి? చేని సువాసన అంటే ఏంటి? పొలం ఉందా మీకు? ఎవరికన్నా పొలం ఉందా? ఉదయకాలము 6 నుంచి 7:30 వరకు ఒక మంచి స్మెల్ వస్తుంది పొలంలో నుంచి. అది లోపలనున్న ఎటువంటి రోగాన్నైనా బాగు చేయు సువాసన. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కొంతమందికి ముక్కు పీల్చుకోవడం రాదు, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. అయితే మీరు అలాంటి వారు ఉదయాన్నే వెళ్ళాలి. మంచిగా శుభ్రంగా స్నానం చేసి ఆరోగ్యంగా వెళ్ళి ఆ వాసన పీల్స్తే చాలా ఆరోగ్యానికి మంచిది. అందుకే చూడండి, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని భక్తుడైన ఇస్సాకు, భక్తుడైన యాకోబును దీవిస్తూ, నువ్వు ఆకాశపు మంచు చేత దీవించబడదువుగాక. ఇది గొప్ప దీవెన. ఇది ఏ దీవెన? గొప్ప దీవెన. ఆకాశపు మంచు చేత దీవించబడడం చాలా గొప్ప దీవెన. అయితే ఇంకా అదే కాకుండా చాలామంది ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అసలు మంచు ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోలేకపోయారు. మంచు ఎలా పడుతుందో వాళ్ళు వివరించలేకపోతున్నారు. కారణం ఏంటంటే అది దేవుని దగ్గర నుంచి వస్తుందని దేవుడు తన వాక్యములో వ్రాసి ఉంచాడు. హల్లెలూయా. 37 యోబు గ్రంథం 37వ అధ్యాయము, యోబు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. చాగండి. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. జలముల పై భాగమంతయు గట్టి పడును అని దేవుడు తన వాక్యంలో రాసి ఉంచాడు. మంచు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని యొక్క ఊపిరి నుండి వస్తుంది. అదే యోబు గ్రంథం 38వ అధ్యాయము 28, 29 వచనాలు కూడా చదివితే, నేను చదువుతాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 28, 29 వచనాలు చదివితే, వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశం నుండి దిగు మంచును ఎవడు పుట్టించును అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? యోబును ప్రశ్నిస్తున్నాడు. వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందును పుట్టించేవాడెవడు? మంచు గడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశం నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? అంటే ఈ మంచుకి కారణం ఎవరు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మంచుకి కారణం ఎవరు? దేవుడు. అయితే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే, సహోదరుల ఐక్యత అది దేవుని ద్వారానే జరుగుతుంది. సహోదరుల ఐక్యత మీరు చాలాసార్లు గమనించండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఒకసారి చదవండి. కాబట్టి
సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. చూసారా, ఆ ఆత్మ కలిగించు ఐక్యము అనుంది. ఆ ఆత్మ కూడా, పరిశుద్ధాత్మ కూడా పరలోకము నుండి భూమి మీదకి దిగింది. అదే రీతిగా మంచు కూడా దేవుని దగ్గర నుండి ఈ భూమి మీదకి దిగుతుంది. ఎందుకు తెలుసా? మంచు లేకపోతే ఆహారము లేదు. మంచు కురవక, దేవుడు మంచును కురిపించకపోతే అసలు నువ్వు ఈరోజు ఏమీ తినడం సాధ్యం కాదు. అందుకే హోషేయ గ్రంథంలో ఈ మాట ఉంటుంది, చూడండి ఒకసారి. 14వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనములో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును. బాగా గమనించండి, చెట్టుకి మంచు ఉండాలి. చాలా జాగ్రత్త గమనించండి. మంచు లేకపోతే చెట్టులో ఉన్న వేరుకి బలం ఉండదు. మంచు దేవుడు కురిపిస్తాడు. సూర్యుడు రాక మునుపు ఈ భూమిని దేవుడు కాపాడు నిమిత్తం మన కొరకి దేవుడు ఏం కురిపిస్తాడు? ఈ భూమి మీద మంచును కురిపిస్తాడు. ఆయన కనబడకుండానే మంచును కురిపిస్తాడు. సూర్యుడు రాగానే ఆ మంచు వెళ్ళిపోతుంది. అయితే ఆ కురువబడిన మంచు భూమిని తాకకపోతే పండ్లు, కాయలు, విత్తనాలు మొలకెత్తవు, సాధ్యం కాదు. మంచు ఖచ్చితంగా భూమిని తాకాల్సిందే. అందుకే చూడండి, వర్షం రాకపోయినా పర్వాలేదు, మంచు మాత్రం భూమిని ఖచ్చితంగా తాకాలి. లేకపోతే ఫోటోసింథసిస్ ని తెలుగులో ఏమంటారు? ఫోటోసింథసిస్ ఏమంటారు తెలుగులో? ఎట్లా? అర్థం కాలే. ఫోటోసింథసిస్ అదేనా? మీరు సగం చెప్తా, సగం వినబడుతుంది నాకిడ. మీరు నాకేం వినబడుతుడా? పత్రహరితము అదేనా? అంతేనా? ఫోటోసింథసిస్ అంటే రైట్, పత్రహరితం. కిరణజన్య సంయోగ క్రియ. సో ఫోటోసింథసిస్ అది జరగాలి అంటే మంచే కారణం అవ్వాలి. కారణం ఏంటంటే, మంచు లేకపోతే ఆ ఆకులు జీవాన్ని తీసుకొని ఆకులలో నుంచి కాండములోకి, కాండములో నుంచి వేర్లోకి వెళ్ళి ఆ బలాన్ని ఇస్తాయి. మంచుతో ఆ ఆకులు మంచును పీల్చుకోవాలి. దేవుడు అనుగ్రహించు పరలోకము నుండి వచ్చు ఆ మంచు ఆకులు పీల్చుకొని ఆకులలో నుండి కాండంలో నుంచి వేరులోకి వెళ్ళి భూమిని గట్టిగా దాన్ని గట్టిగా ఉంటుంది. అప్పుడు ఫలాలు వస్తాయి. మంచు పీల్చుకోకపోతే ఫలాలు ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఒకానొక సమయంలో మానవులు పాపము చేసినప్పుడు, ఒకానొక సమయంలో మానవులు పాపము చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. అంతట గిలాదు కాపురస్తుడును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు
నా మాట ప్రకారముగా మంచైనను వర్షమునైనను వర్షం పడదు, మంచు పడదు. చూడు, వర్షం పడకపోయినా మంచు పడితే చాలు, భూమిలో సారము పెరిగి విత్తనాలు ఫలాలు అన్ని ఇచ్చేస్తుంది. కానీ అసలు మంచే పడకపోతే చెట్లన్నీ ఎండిపోతాయి, చెట్లన్నీ చచ్చిపోతాయి కూడా. ఇది సైన్స్ చెప్తున్న సత్యం, అది నేను చెప్తున్న మాట కాదు అది. కాబట్టి మంచు ఆకులు పీల్చుకొని ఆకులలో నుంచి కాండం నుంచి వేరులోకి వెళ్తాయి. కాబట్టి ఆ మంచు ఆకాశము నుండి అనుగ్రహించు మంచు అంటే దేవుడు అనుగ్రహించు ఆ యొక్క మంచు ద్వారానే ఈ భూమి లోపల లావా అంటే ఏంటంటే వోల్కానో, ఆ భయంకరమైన లావా ఈ భూమిని బద్దలు చేయకుండా మంచు కాపాడుతుంది, భూమిని చల్లబరుస్తుంది. తగిన కాలములో పండ్లు రావటానికి మంచు ఉపయోగపడుతుంది. తగిన కాలములో మంచు కాయగూరలు చెట్లు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. ఫోటోసింథసిస్ జరగటానికి కారణము మంచు. అంటే ఈ రోజు ఆహారమైనా, నీ బ్రతుకైనా, నీ ఉనికైనా అది దేవుని దగ్గర నుండి వచ్చు మంచు వలన జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మంచు గురించి ఇంతవరకు శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో కనిపెట్టలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఇది దేవుని దగ్గర నుండి వచ్చుచున్నదని. ప్రైజ్ ది లార్డ్. మంచు లేకపోతే ఈ భూమి నాశనం అవుతుంది. అలానే మనం కూడా దేవునికి, ఈ ప్రపంచానికి ఉపయోగపడు చెట్లుగా ఉన్నాం. ఎందుకంటే మనము నీతిమంతులము ఈ భూమి మీద లేకపోతే, దేవుడు సొదొమ గొమొర్రాతో అన్నాడు అబ్రహాముతో సొదొమ గొమొర్రా విషయంలో, 10 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని, ఇంకా ఈ ఒంగోలు ఇంకా నాశనము కాలేదంటే కారణం ఆ నీతిమంతులు క్రీస్తు రక్తము చేత కడగబడిన సహోదరులై ఉన్నారు. వారు ఇంకా ఒంగోలులో ఉన్నారు. కాబట్టి సొదొమ గొమొర్రా లాగా ఈ ఒంగోలు నాశనము కాలేదు. ఈ భూమి మీద దేవుని పట్టణాలు కానీ ఇంకే పట్టణాలు కానీ నాశనం కాకపోవడం కారణం ఏందో తెలుసా? ఇంకా నీతిమంతులు ఈ భూమి మీద ఉన్నారు. ఆ భూమి మీద నీతిమంతులు ఎవరంటే పరిశుద్ధాత్మనే మంచు పరలోకము నుండి కుమ్మరింపబడ్డప్పుడు ఆ నీతిమంతులు ఆ పరిశుద్ధాత్మను తీసుకొని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఫలములను ఈ ప్రపంచానికి అందిస్తున్నారు. ఆ సహోదరులు ఆ ఐక్యత ఉండడం వల్లనే ఈరోజు ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరముగా ఉంది. అవునా? అలా నీతిమంతులు లేకపోతే దేవుడు మంచు కురిపించే దేవుడు సొదొమ గొమొర్రాలో ఏం కురిపించాడు? ఆకాశం నుండి అగ్ని కురిపించే కారణం నీతిమంతులు లేకపోవడం. ఇది మనం దేవుని వాక్యంలో నుంచి నేర్చుకుంటాం. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆ ఆత్మ మనిషిని ఏమిస్తుంది? ఐక్యం చేస్తుంది. ఈరోజు మనం సంఘంలో కూడుకున్నాం, అపోస్తల బోధ యందును సహవాసమందు కూర్చున్నాం. మనము ప్రతి ఆదివారము దేవుని పిల్లలమై ఉండి ఈ భూప్రపంచానికి మంచు వంటి వారం. కాబట్టి మనము ఆదివారం నాడు సహోదరులముగా మనం కూడి ఉన్నాం. ఈ సహోదరుల కూడిక లేకపోతే నీతిమంతులు ఉండరు. నీతిమంతులు లేకపోతే ఈ భూమి, ఈ ఒంగోలు
ఉంటుందా? ఉండదు. కాబట్టి మనము సహోదరి సహోదరులంగా ఆయన మనోహరమైన కుమారులంగా కుమార్తెలంగా ఇక్కడ గ్యాదర్ అయ్యాము. మనము ఈ ప్రపంచానికి మంచిగా ఉన్నాం. కాబట్టి మన ద్వారానే ఈ భూమికి ఆశీర్వాదము, మన ద్వారానే ఈ భూమికి నీతి, మన ద్వారానే ఈ భూమికి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. కాబట్టి దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఈ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా జీవించాలి, మంచిగా ఉండాలి, అనేకులను ప్రభువులోకి నడిపించబడాలి. అట్టి సహవాసము క్రీస్తుతో, క్రీస్తు సంఘ సహోదరి సహోదరులతో ఉంటే మీరెప్పుడు మీ జీవితాలు మంచిగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఈ వాక్యమును మీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న ఉదయకాల సమయమందు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు దేవుని పిల్లలమైన మనము ఆ ఐక్యత ఎలా కలుగుతుందో, ఐక్యత ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామో, ఆ మనుషులో ఉన్న అనేకమైన శ్రేష్టమైన అనుభవాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు దేవుని యొద్ద నుండే మనకు ఐక్యత, సమాధానం కలుగుతుందని, ఐక్యతను ఆత్మ కలిగించి ఐక్యతను మనము కాపాడుకుంటూ మనము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మెర్సీ గారు, అలాగే మేరీ చక్రవర్తి గారు, శోభ గారు, అలాగే రమేష్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. మెర్సీ గారు వచ్చి సండే స్కూల్ యవనస్తుల పరిచర్య కొరకై ప్రార్థన చేస్తారు. మెర్సీ నెహేమి అనే భార్య వాళ్ళు రాలేదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. యవనస్తుల కోసం మెర్సీ అక్క ప్రార్థన చేస్తారు. మెర్సీ కిరణ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగే తర్వాత మేరీ చక్రవర్తి గారు సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థించండి. రండి, నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగండ మహాపరిశుద్ధుడ దయగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ గతకాలం అంతా కూడా నీ కృపలో కాచి కాపాడిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సంబంధ తండ్రి నీ సన్నిలో మేము ఆరాధించుకుని ప్రభా, నీ సన్నిలో కూడుకుని ప్రభా, మీ అందరూ నాయన కుటుంబ సమేతంగా నాయన నిన్ను ఆరాధించుకొని చుండగా నాయన మా ఆరాధనలు, అర్పణలు, బలులు తండ్రి నీ సన్నిధిలో ప్రభా అయ్యా యాచనలుగా చేరి ప్రభా నీ దీవెన ఆశీర్వాదం మా కుటుంబాలపై నాయన, మా సండే స్కూల్ బిడ్డలపై తండ్రి, యవనస్తులైన బిడ్డలపై తండ్రి అయ్యా తండ్రి దేవా, ఈ సంఘంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డలపై వాళ్ళ బంధుమిత్రులందరిపై నాయన నీ కృపతోడే నడిపించమని వేడుకొంచున్నాం ప్రభు. యవనస్తులందరూ బిడ్డలందరూ చుట్టూ అగ్ని కంచి వేయండి నాయన. అయ్యా యవనస్తులు నాయన అయ్యా నీ సన్నిధిలో బలమైన నాయన కార్యం వల్లే ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జరిగించండి నాయన. నగరంకి చెక్కబడిన మూల ఖమ్మము వల్లే నాయన ప్రతి ఒక్కళ్ళ చుట్టూ నాయన నీ అగ్ని కంచి వేసి కాపుదలు దయచేయండి తండ్రి. వాళ్ళ భవిష్యత్తులని నీ నామంలో దీవించండి తండ్రి. చదువుకునే బిడ్డలపై నీ కృపణతోడే నడిపించండి తండ్రి. అయ్యా నాయన జాబ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు అటెండ్ అవుతున్న బిడ్డలకు నాయన నీ కృపతోడే నడిపించండి తండ్రి. వాళ్ళ జీవితాలు, భవిష్యత్తులన్నీ కూడా నీ హస్తాలు భద్రపరిచిన నాయన నీ కృపతోడే నడిపించండి తండ్రి. నీ సన్నిలో నిత్యము వాళ్ళు నాయన వెలిగే జ్యోతుల వల్లే ప్రకాశించినట్లుగా నీ కృపతోడే నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సండే స్కూల్ కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గలన్న తండ్రి, మీ కొందనాలు, కృపగల దేవుడివి, గొప్ప దేవుడివి ప్రభా, ఆరాధనకు పాత్రుడివి, అద్వితీయ దేవుడివి నా ప్రభా, మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలం మందు నాయన నీ పునరుత్థాన దినమందు ప్రభా ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తనల ద్వారా ప్రభా నీ మాటల ద్వారా ప్రభా మా హృదయంలో నాటుటకు మీరు ఇచ్చిన మంచి వాక్యమును బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం.
బాలుడికి నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని నైనా నీ వాక్యం ద్వారా సెలవిస్తున్నావు ప్రభా. అట్టి